హలో పీపుల్స్, మీతో కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకుంటున్నా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పాల్సినది చెప్తాను, వినండి. ఒకటి, అందరూ ఇప్పుడు స్టేటస్లో పెట్టేటప్పుడు ఆగస్ట్ 15 గుర్తొస్తుందా, జనవరి 26 గుర్తొస్తుందా, ఇంకెప్పుడు గుర్తురాదా, అందరూ డీపీలు చేంజ్ చేస్తున్నారు, ఇలాంటి కామెంట్లు అవన్నీ పెడతా వస్తున్నారు ఫేస్బుక్లో. అవి వింటూ చూస్తూ ఉన్నా. కానీ ఒకటి చెప్తానా, ఇప్పుడు మన బర్త్డే రోజే మనం బర్త్డే చేసుకుంటాం, కానీ 365 రోజులు చేసుకోం కదా. మనం పుట్టామని మనకు తెలుసు, కానీ మనం 365 రోజులు చేసుకోం కదా. మన బర్త్డే రోజు మాత్రమే మనం బర్త్డే చేసుకుంటాం. కాబట్టి అలాంటిదే ఇది కూడా. మినిమం ఆ రోజన్నా గుర్తు చేసుకొని గుర్తుపెట్టుకొని వాళ్ళని తలుచుకుంటామనేసి ఇది ఒక ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఇలాంటిది. అట్లీస్ట్ ఆ రోజన్నా వాళ్ళ గురించి తెలుసుకొని అట్లీస్ట్ వాళ్ళని ఆ రోజన్నా తలుచుకుంటే ఇంత స్వతంత్ర దేశంలో మనం బతుకుతున్నామనేసి ఒక నమ్మకం అన్న ఉంటుంది. అంతే, అది ఫస్ట్ పాయింట్. ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈవేళకే స్కిప్ చేసేసి ఉంటారు. రెండో పాయింట్, నేను బయట దేశంలో ఉన్నా, గల్ఫ్ కంట్రీలో ఉన్నా. ఇక్కడికి వచ్చి నాకు అర్థమవుతుంది ఇండియా విలువ, ఎంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే మనము. కానీ తెలీదు, బయట దేశంలోకి వస్తేనే తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అమ్మ ఒడిలో పనుకున్నప్పుడు మనం ఎప్పుడెప్పుడు దిగేద్దామా, బయటికి వెళ్దామా అనిపిస్తుంది. ఎప్పుడు దిగిన తర్వాత అర్థమవుతుంది కింద రాళ్ళు దెబ్బలు, కింద నడుస్తూ ఉంటే కింద పడిపోవడాలని. ఇది కూడా అలాంటిదే. మన ఇండియాలో ఉండేటప్పుడు ఇండియా విలువ తెలియదు, మనం బయటకు వచ్చేసినాక మన ఇండియా విలువ తెలుస్తుంది. అట్లీస్ట్ జాబ్ చేసేదానికి బయటకు వచ్చినా పర్వాలేదు, చదువుకునేదానికి కూడా బయటికి వెళ్ళిపోతున్నామే. అంత మాత్రం చదువు కూడా ఇండియాలో లేదా? ఉంది, కానీ మనం సరిగ్గా చదువుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏమో అది మెంటాలిటీ బట్టి ఉంటుంది, దాన్ని కూడా స్కిప్ చేస్తాను, ఎవరిష్టాలు వాళ్ళది. కానీ నాకు అనిపించింది, నేనంటూ ఒకవేళ ఫ్యూచర్ ప్లాన్ చేస్తే నా పిల్లల్ని కానీ నేను కానీ ఇండియాలోనే బతకాలి, ఇండియాలోనే చేయాలనిపిస్తుంది. ఎకానమీ ఎంత తగ్గిపోయిందంటే, మనమంతా బయట దేశంలో పనిచేసి బయట వాళ్ళకి సంపాదించి అక్కడ ఖర్చు పెడుతూ ఉంటే ఇండియాలో ఎట్ట పెరుగుతుంది? పెరగదుగా. నా జీతం 25,000, ఇదే జీతం ఇండియాలో కూడా సంపాదించవచ్చు. కానీ ఏదో పొడి చేద్దాం సంపాదిద్దామనే ఇంత దూరంకి వచ్చినాక అర్థమైంది, మనం ఉన్న చోట మన ఖర్చులు బట్టే మన జీతాలు ఉంటాయి, అంతే, ఇంకేమీ కాదు. ఇక్కడ నా టైం సెన్స్ తెల్లారి 5 నుంచి రాత్రి 10 వరకు. ఇదే టైం సెన్స్ ఇండియాలో పనిచేస్తే మనకి 25,000 ఇస్తారు, అట్లీస్ట్ 20,000 అన్నా ఇస్తారు. మనం పనిచేసే బట్టి ఉంటుంది. అది కూడా మనం పని చేయకుండా ఏదో బయట దేశంలో వస్తేనే పని చేస్తాము, చేయొచ్చు, పెట్టచ్చు అనుకుంటే ఎక్కడ ఖర్చులు అక్కడ ఉంటాయి, అక్కడ వచ్చే ఆదాయం కూడా అక్కడే ఉంటుంది. పిండి తగినంతే రొట్టె అంటల్లా, అంతే. ఇక్కడ ఇంత సంపాదిస్తే ఇక్కడ ఖర్చులు ఇలాగే ఉంటాయి. అన్ని ఖర్చులను ఆపుకొని ఉన్న చోటే తినుకుంటూ చేసుకుంటూనే ఇంటికి పంపించుకోవాల్సి వస్తుంది డబ్బులు. ఇండియాలో కూడా అంతే. మన ఖర్చులు మనం తగ్గించుకొని హ్యాపీగా సంపాదిస్తే అట్లీస్ట్ రోజుకి 500 లెక్కన 15,000 ఈజీగా సంపాదించవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకునేటట్టుగా ఉంటే ఆ 15,000తోనే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఎవరికి అర్థం కాదు, అంతే. చాలా విషయాలు చెప్పాలనేసి లోపల ఇది ఉంది, నా మాటలు తడబడతాయి, చాలామందికి విసుగ్గా ఉంటుంది, చెప్పలేను. కానీ ఒక్కటైతే చెప్పగలను, ఇండియా ఈజ్ బెస్ట్. కొన్నిసార్లు తలుచుకొనన్నా సరే ఉన్న చోటే పని చేసుకోండి. మనది ఫ్రీడమ్ కంట్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికాడ ఎన్నిసార్లు మన ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను పక్కన ఉందామనుకున్నా ఉండలేను. ఎందుకంటే అగ్రిమెంట్ ఇక్కడ 2 ఏళ్ళ వరకు
నువ్వు ఏం చేసినా ఏం జరిగినా ఇక్కడ ఉండిపోవాల్సిందే. ఏమన్నా కొంచెం తిరగబడితే ఆ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ కేసు పెట్టి ఒక 10 రోజులు కూర్చోబెట్టి మళ్ళీ పంపిస్తారు. అంతేగాని అవునా జరిగిందా అని చెప్పి చేతిలో పాస్పోర్ట్ ఇచ్చి పంపించరు. నేను ఇక్కడికి వచ్చేదానికి ₹1,00,000 ఖర్చు అయింది. ఇదే ₹1,00,000 నేను ఏదైనా చిన్న వ్యాపారంలో పెడితే అట్లీస్ట్ దాని తరపున ఒక 5,000 సంపాదిస్తాను. నేను కష్టపడితే ఒక 15,000 సంపాదిస్తా. ఆ 20,000 ఇంటికా సంపాదించుకుంటా. మీకు కూడా చెప్పేది అదే, కోయేడుకి వద్దాం. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. వస్తే ఏముండదు ఇక్కడ. ఊరికే చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్లు ముందర ఫోటోలు పెట్టుకునే కొందికి చాలా రిచ్ లైఫ్ అనుకుంటున్నారు. ఏముండదు ఇక్కడ. బొక్క బోడి. చెప్పేది ఒకటే, ఉన్న దగ్గరే పని చేసుకోండి, ఒక ₹4 సంపాదించుకోండి, ఫ్యామిలీతో ఉండండి, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ తెలియదు, పక్కనున్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు. దూరం వస్తేనే వాళ్ళ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అనుభవించాను, 20 నెలలుగా అనుభవిస్తూనే ఉన్నా. ఇంకా 4 నెలలు అనుభవిస్తాం. I miss you, my India. Jai Hind.